చాలామంది ఏసీ అంటే వాము ఇంత కాస్ట్ ఉంటుంది, దాన్ని కొన్నాక ఎవ్రీ మంత్ ఇంత ఖర్చు ఉంటుందట, మెయింటెనెన్స్ ఉంటుందట, పవర్ బిల్ ఇంత వస్తుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాస్తవానికి 5 సంవత్సరాలు ఒక ఏసీని వాడితే ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో రకం వాళ్ళు కూడా ఉంటారు, లైక్ తక్కువ కాస్ట్ ఏసీ కొనుక్కుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి కదా అని అనుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ వీడియోలో క్లియర్ ఆన్సర్ అయితే వస్తుంది. 2026 BEE రూల్స్ ప్రకారం మనం ఒక 1.5 టన్ ఏసీని 3 స్టార్ ఏసీని 5 స్టార్ ఏసీని తీసుకుందాం. 3 స్టార్ ఏసీ 2026లో పర్చేస్ చేయాలంటే మనకి దగ్గర 36,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అట్ ద సేమ్ టైం 5 స్టార్ ఏసీ కొంటే మనకి 42,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే రఫ్గా మనకి ఒక 6 నుంచి 7,000 మనం సేవ్ చేయగలుగుతాం ఇనీషియల్గా. బట్ ఈ 7,000 అనేది మీకు బెనిఫిట్ అవుతుందా, ప్రాబ్లం అవుతుందా అనేది ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదే ఏసీస్ మనం 5 ఇయర్స్ కంటిన్యూస్గా వాడితే, అంటే 5 ఇయర్స్ ఇయర్ మొత్తం మీరు ఎవ్రీడే 8 అవర్స్ ఒక ఏసీ యూజ్ చేస్తే మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. 8 ఇయర్స్ యూజ్ చేస్తే మీకు 3 స్టార్ ఏసీకి వచ్చేసి మీకు దగ్గరగా ఒక డేకి 9 యూనిట్స్ ఖర్చు అవుతుంది. 9 యూనిట్స్ అంటే మంత్లీ మీకు దగ్గర 2,100 రూపీస్ మీకు ఖర్చు అవుతుంది. ఈజీగా మనం 5 ఇయర్స్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1,27,000 మనకి 5 ఇయర్స్ ఈ ఏసీ పవర్ బిల్కి అవుతుంది. ఇక ఇప్పుడు మనం 5 స్టార్ ఏసీ తీసుకుంటే పర్ డేకి వచ్చేసి మనకి 6.5 యూనిట్స్ ఖర్చు అవుతుంది. యావరేజ్గా మనకి మంత్కి 1,500 రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి వచ్చేసి మనకి అరౌండ్ 92,000 అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి రెండింటి మధ్య తేడా చూస్తే దగ్గర 35,000 రూపాయలు మీరు ఇనీషియల్గా సేవ్ చేయగలుగుతారు. ఇక్కడతో అయిపోలేదు కదా, యూసేజ్ కాస్ట్ అంటే మనకి మెయింటెనెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనం 2 టైమ్స్ మనం మెయింటెనెన్స్ చూసుకుంటే, అండ్ అలానే మనకి అప్పుడప్పుడు గ్యాస్ రిఫిల్లింగ్ మనం చూసుకున్నట్లయితే ఒక 6,000 ఒక 8,000 రఫ్గా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 3 స్టార్ ఏసీని మీరు కనుక పర్చేస్ చేసి యూజ్ చేస్తే మీకు 1,78,000 మీకు ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ 5 ఇయర్స్ టోటల్ కాస్ట్ మీకు 1,78,000 అవుతుంది. అదే మీరు ఒక 5 స్టార్ ఏసీ కొనుక్కున్నట్టయితే మీకు 1,49,000 రూపాయలు అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చీపర్ ఏసీ కొన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ ఏసీ కొన్న వాళ్ళు 30,000 రూపాయలు మనకి లాంగ్ టర్మ్లో వాళ్ళు అయితే సేవ్ చేసుకున్నారు. సో దట్ ఎక్స్పెన్సివ్ ఏసీస్ ఎవ్రీడే యూజ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్. లేదు మీరు అకేషనల్గా ఓన్లీ సమ్మర్లో యూజ్ చేస్తే మాత్రం ఈ మ్యాథ్స్ మీకు పనికిరాదు. అప్పుడు మీరు బెటర్ 3 స్టార్కి వెళ్ళడమే బెటర్.